అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ప్రాణహాని ఉంది. ఏ క్షణమైనా ట్రంప్ని హతమారుస్తామని చెప్పి ఒకవైపు ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇరానియన్ స్లీపర్ సెల్స్ అంటే లెబనాన్, హెజ్బొల్లా, హమాస్ ఈ వ్యవస్థలు కానీ ఆ దేశాలు కానీ అక్కడ ఇరానియన్కి సంబంధించి స్లీపర్ సెల్స్ చాలా పెద్ద మొత్తంలో ఉన్నారు. వీరంతా కూడా కొంతమంది అమెరికాలో జీవనోపాధి కోసము అక్కడ ఆశ్రయం తీసుకుని ఉంటూ ఉన్నారు. అయితే నిన్న ఆయమాన్ అనేటువంటి ఒక యువకుడు ఇజ్రాయెల్కి సంబంధించి టెంపుల్ ఇజ్రాయెల్ ప్రార్థనా మందిరం, అమెరికాలో ఉన్నటువంటి టెంపుల్ ఇజ్రాయెల్ అనేటువంటి ప్రార్థనా మందిరంలోకి చాలా పెద్ద మొత్తంలో తన ట్రక్ మొత్తంలో కూడా పేలుడు పదార్థాలు నింపేసుకొని చేతిలో గన్లు పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. సో అక్కడ ప్రతీకారం తీర్చుకుంటున్నాను అని చెప్పి ఇరాన్, లెబనాన్కి సంబంధించినటువంటి బాధితుల యొక్క ప్రతీకారం నేను తీర్చుకుంటున్నానని చెప్పి ఆయమాన్ అంటున్నాడు. అసలు ఏం జరిగిందనంటే మిచిగాన్లోని టెంపుల్లో ఇజ్రాయెల్ ప్రార్థనా మందిరం పైన అటాక్ జరిగింది. సో ఇక పేలుడు పదార్థాల వాహనంతో లోపలికి తీసుకెళ్లాడు ఆ వ్యక్తి. సో కాల్పులు జరిపే ప్రయత్నం కూడా చేశాడు ఆయమాన్ గజ్లే. సో పోలీసుల కాల్పులో ఆయమాన్ ఇప్పుడు మరణించినట్టు తెలుస్తోంది. యుద్ధంలో లెబనాన్పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేయడంతో ఆయన కుటుంబం మొత్తం కూడా లెబనాన్లో చనిపోయింది. లెబనాన్లో తన కుటుంబం మొత్తం కూడా చనిపోవడంతో ఇప్పుడు దానికి ప్రతీకారంలో భాగంగా తన కుటుంబాన్ని కోల్పోయినటువంటి ఈ వ్యక్తి సో ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవాలి, అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి టెంపుల్ ఇజ్రాయెల్ ప్రార్థనా మందిరం పైన దాడి చేయడానికి పేలుడు పదార్థాలతో గన్తో వెళ్ళిపోయి ఫైరింగ్కి తెరలేపాడు. అయితే ఈ ఫైరింగ్ పసిగట్టిన పోలీసులు వెంటనే ఆయన అదుపులోకి తీసుకున్నారు. స్పాట్లోనే ఆయన పైన కూడా పాయింట్ బ్లాంక్లో పేల్చడంతో హతమై స్పాట్లోనే మరణించాడు. దాడికి ముందు కుటుంబీకుల ఫోటోలను కూడా స్టేటస్ పెట్టాడంట. సో ఒకసారి అది కూడా చూద్దాం. సో ఇక్కడ మనం ఫోటోలో చూస్తున్నాం ఆయమాన్ గజ్లే తన ఫోటో కనబడుతోంది. సో తన ఫోటోలో చూస్తుంటే చాలా క్లియర్గా ఆయన లెబనాన్కి సంబంధించినటువంటి దాడిలో తన కుటుంబం మరణించిన తర్వాత ఆయన దాడి చేసినటువంటి వ్యక్తి స్లీపర్ సెల్ అని చెప్పి ఇప్పుడు అమెరికా చెప్తోంది. ఎస్, ఇక్కడ మన ఫోటోలో చూస్తున్నాం. సో తన పాప సో వాళ్ళ ఫోటో స్టేటస్ పెట్టుకున్నాడు. వాట్సాప్ స్టేటస్ కింద వాళ్ళ ఫొటోస్ పెట్టుకున్నాడు ఆయన. సో తన పాప, పిల్లల్ని, భార్య పిల్లలందరినీ కూడా ఈ లెబనాన్లో ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ మూలంగా చనిపోయారు కాబట్టి నేను ప్రతీకారం తీర్చుకుంటున్నట్టుగా స్టేటస్ కూడా పెట్టుకున్నాడంట. సో ట్రంప్ ఉంటున్నటువంటి ఒక గెస్ట్ హౌస్ పైన గతంలో ఒక వ్యక్తి గన్తో వెళ్ళడం, ఆ తర్వాత ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు తనని పేల్చడం, సో ఆ తర్వాత ఇరానియన్ గవర్నమెంట్, ఇరానియన్ సుప్రీం లీడర్, ఇరానియన్కి సంబంధించినటువంటి ఫారెన్ మినిస్టర్ కూడా పలుమార్లు అంతకంతకి అనుభవించక తప్పదు, మీరు అలీ ఖమేనీని అంతమొందించారంటే ప్రతి రక్తపు చుక్కకు కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది, అంత తాలూకా పర్యావసనం ఎదుర్కోవాల్సి ఉంటుంది ట్రంప్ అని ట్రంప్ను హెచ్చరించడం. ఈ వరుస పరిణామాలన్నీ కూడా ట్రంప్కి ప్రాణహాని ఉందానంటే ఇప్పుడు అవుననే సమాధానమే చెప్తూ ఉన్నాయి. డైరెక్ట్గా ఆయమాన్ అనే వ్యక్తి డైరెక్ట్ ట్రంప్పై అటాక్ చేయకపోయినా ఆ స్థాయిలో అమెరికాలో పేలుడు పదార్థాలని సమకూర్చుకోగలిగాడు, గన్ని సమకూర్చుకోగలిగాడు. ఆ పేలుడు పదార్థాలు గన్తో వెళ్ళిపోయి టెంపుల్ ఇజ్రాయెల్ పైన చాలా భయంకరమైన దాడికి ప్రయత్నించాడంటేనే ఇక్కడ ట్రంప్కి ఎటువంటి థ్రెట్ ఉందో అర్థమవుతోంది. టెంపుల్ ఇజ్రాయెల్ పై దాడి చేయడానికి వెళ్ళిన వ్యక్తి అమెరికాలోనే కదా ఆ పేలుడు పదార్థాలను సమకూర్చుకుంది, అమెరికాలోనే కదా ఆ గన్ని సమకూర్చుకుంది. ఆయనకి ఎలా వచ్చింది అంటే గన్ కల్చర్ పెరిగిపోయింది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో లెబనాన్కి సంబంధించినటువంటి ఆయమానే కాదు, ఇరాన్కి సంబంధించిన వారు ఉన్నారు, ఇరానియన్స్ కాలనీస్ ఉన్నాయి. లాస్ ఏంజలస్లో, కాలిఫోర్నియాలో, టెక్సాస్ నగరంలో చాలా పెద్ద మొత్తంలో అక్కడ ఇరానియన్ కాలనీస్ ఉన్నాయి. రెస్టారెంట్లు నడిపిస్తున్న వారు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారం చేస్తున్నవారు, ఉపాధి కోసం వచ్చిన వారు ఉన్నారు. వారంతా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారిని ఏం చేయలేక ట్రంప్ మౌనంగా ఉండిపోతున్నాడు. కానీ వాళ్ళు రిటెలియేషన్ స్టార్ట్ చేసి ఆల్రెడీ అక్కడ కూడా అగెన్స్ట్గా స్లోగన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. వీ వాంట్ ఫ్రీడమ్ అంటున్నారు, అలీ ఖమేనీ అంతమొందించడం వద్దు అని అంటున్నారు. అంతమొందించినటువంటి ట్రంప్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా వారంతా రోడ్లెక్కుతున్నారు. ఇదంతా జరుగుతోంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, గూగుల్లో కొట్టండి. టెక్సాస్ నగరంలో, కాలిఫోర్నియాలో, లాస్ ఏంజలస్లో ఇరానియన్ పబ్లిక్ రెవల్యూషన్ స్టార్ట్ చేశారా, రిటెలియేషన్ స్టార్ట్ చేశారా, వాళ్ళ స్లోగన్ స్టార్ట్ చేసి ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మీరు చెక్ చేస్తే డెఫినెట్గా ఆ సిచ్యువేషన్ కనబడుతోంది. ట్రంప్కి వ్యతిరేకంగా వీరంతా ఆందోళన బాట పట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పాటుగా అక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ, సెనేటర్స్ కానీ, ట్రంప్కి ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీస్ కానీ, సో వీళ్ళంతా కూడా ఆందోళన బాట పట్టి ట్రంప్ నువ్వు చేసేటువంటి పిచ్చి చర్యల మూలంగా
అమెరికా దేశం నష్టపోతోంది, ఫైనాన్షియల్గా క్రైసిస్ ఏర్పడుతోంది. ప్రపంచ దేశాలు అల్లకల్లోలమైన వాతావరణం ఉంది. ప్రపంచ దేశాలను కూడా అమెరికాని ఒక శత్రు దేశంగా చూస్తూ ఉన్నాయి. సో నువ్వు వెంటనే విరమించుకోవాలని చెప్పి ప్రతిపక్షాలు కూడా ఇరానియన్స్ పీపుల్స్తో కలిసి వాళ్ళు కూడా ఆందోళన బాటపడుతున్నారు. సో ట్రంప్కి ప్రాణహాని ఉండడానికి చాలా నిదర్శనంగా మనం ఆయన చెవు పైన బుల్లెట్ గాయాన్ని చూసాం ఎలక్షన్ సమయంలో. ఎలక్షన్ క్యాంపెయిన్ ఆయన పాల్గొన్నప్పుడు ఆ తర్వాత డైరెక్ట్గా ఆయన గెస్ట్ హౌస్లో ఉండగా, తర్వాత ఆయనకు సంబంధించిన అత్యంత సన్నిహితుడిగా ఒక స్టూడెంట్ లీడర్ని ఒక యూనివర్సిటీలో ఆయన గన్ కల్చర్ పైన మాట్లాడుతుండగా ఆయనని పాయింట్ బ్లాంక్లో పేల్చడం పైన ఇలా వరుస సంఘటనలన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్కి హెచ్చరికలుగానే ఉన్నాయి. సో డొనాల్డ్ ట్రంప్ని హతమారుస్తామని చెప్పి ఇరానియన్ హెచ్చరించడం, లెబనాన్కి సంబంధించిన ఒక వ్యక్తి ఈరోజు డైరెక్ట్గా అమెరికాలో టెంపుల్ ఇజ్రాయెల్ ప్రార్థనా మందిరం పైన దాడి చేయడం, ఇవన్నీ కూడా వరుస క్రమంలో ట్రంప్కి కొంత సిచ్యువేషన్ ఇక ట్రంప్కి మూడిందన్న రకంగానే మనం భావించాలి. బట్ ఆయన అమెరికా అగ్రరాజ్యానికి సంబంధించి అధ్యక్షుడు కాబట్టి అంత సెక్యూరిటీ ఫోర్స్తో ఆయన ఎటువంటి పరిస్థితి అయినా కూడా అంచనా వేయగలుగుతున్నాడు, తన వరకు రాకుండా అడ్డుకోగలుగుతూ ఉన్నాడు. సో ఇప్పుడు ట్రంప్ ఈ అటాక్ తర్వాత ఇజ్రాయెల్ని మరింతగా కొంత ప్రోత్సహించి లెబనాన్, సిరియాలపై ఇంకా ఎటువంటి దాడులు జరుగుతాయి, లెబనాన్ ప్రాంతంలో ఇటువంటి స్లీపర్ సెల్స్ ఇంకెవరైనా అమెరికాలో ఉంటే వారు ఎలా గుర్తిస్తారో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ తన స్టేటస్ కూడా పెట్టుకొని నా పిల్లల్ని చనిపోవడానికి ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్సే కారణం, నా భార్య పిల్లలు చనిపోవడానికి ఇజ్రాయెలే కారణమని చెప్పి స్టేటస్ పెట్టి మరి టెంపుల్ ఇజ్రాయెల్ దానిపైన దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నటువంటి ఆయమాన్ ఆయన చేసింది కరెక్టే అని మీరు అనుకుంటున్నారా? ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అమెరికాలో కాల్పులు చేపట్టడం కరెక్టే అనుకుంటున్నారా? ఇంకా ఇంత మంది ఉందా అవకాశం ఉంది, ఈ మాదిరిగా ఇంకా ఎటువంటి అటాక్స్ జరగవచ్చు, చూడాలి ఏం జరుగుతుందో. ఒకసారి ట్రంప్ కూడా మాట్లాడుకొచ్చారు వరుస సంఘటనల పైన. ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. I want to send our love to the Michigan Jewish community and all of the people in Detroit area following the attack on the Jewish synagogue early today, and I've been fully briefed, and it's a terrible thing, but it goes on. We're going to be right down to the bottom of it. It's absolutely incredible that things like this happen. Before we begin, I want to send our love to the Michigan Jewish community and all of the people in Detroit area following the attack on the Jewish synagogue early today, and I've been fully briefed, and it's a terrible thing, but it goes on. We're going to be right down to the bottom of it. It's absolutely incredible that things like this happen. Before we begin, I want to రైట్ ఆయన ఏం చెప్తున్నారంటే బిఫోర్ ఐ స్టార్ట్ విత్ ఆయన ఏమంటున్నారంటే మిచిగాన్లో జరిగినటువంటి ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారిపై అటాక్ జరగడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఇంక్రెడిబుల్ సిచ్యువేషన్, ఎవరు గమనించలేనిది, ఎవరు ఊహించలేది. సో ఈ అటాక్ని మేము ఎప్పటికప్పుడు ఇంకా కట్టుదిట్టం చేస్తాం, ఇటువంటి అటాక్ జరగకుండా చూస్తామని చెప్తూ మై లవ్ టు యూ అని చెప్పి వారికి సపోర్ట్గా నిలబడుతున్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. సో మిచిగాన్ ప్రాంతంలో టెంపుల్ ఇజ్రాయెల్ ప్రార్థనా మందిరంలో జరిగిన ఈ అటాక్ పైన ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారంటే ఎంతటి స్థాయిలో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు, ఆయన రిటిలియేషన్ ఏ రకంగా ఉండబోతోంది, ఇంకా ఇజ్రాయెల్ రెచ్చగొట్టి ఇజ్రాయెల్ ప్రోత్సహించి లెబనాన్, సిరియాలపైన ఎటువంటి విధంగా దాడి చేయబోతుండడంతో పాటుగా అమెరికాలో స్లీపర్ సెల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూడాలి. అమెరికాలో ఇరానియన్ పీపుల్ నుంచి ఆయనకు హెచ్చరికలు ఉన్నాయి. అమెరికా స్లీపర్ సెల్స్ లెబనాన్, సిరియాలకు సంబంధించినటువంటి ఆ దేశస్తుల నుంచి హెచ్చరికలు ఉన్నాయి. ఈ హెచ్చరికలు అనేటి ట్రంప్